సమయం నవంబర్ 30, 2001 శుక్రవారం రాత్రి. స్థలం ఫెడరల్ మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీ వార్డ్. ఘోరమైన కారు ప్రమాదం తర్వాత డానియల్ శరీరం బెడ్పై నిశ్చలంగా ఉంది. డాక్టర్ జోస్ అనే గున్వా అతని గుండె చప్పుడు నాడిని స్టెథోస్కోప్తో నిశితంగా పరీక్షించి అతని కంటి పాపలు పూర్తిగా విచ్చుకుపోవడం చూసి తల అడ్డంగా ఊపాడు. డానియల్ భార్య నైకా వైపు చూస్తూ చాలా భారమైన గొంతుతో, మమ్మల్ని క్షమించండి, మా ప్రమాదంలో అతని గుండె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. హాస్పిటల్కు తీసుకొచ్చే లోపే అతని ప్రాణం పోయింది. ఈజ్ అఫీషియల్లీ డెడ్. డెడ్ బాడీ మార్చికి తరలించడానికి సంతకం చేయండి. నేక ఒక్కసారిగా స్తంభించిపోతుంది. చుట్టూ ఉన్న బంధువులు ఏడవడం మొదలు పెడతారు. కానీ నేకా కళ్ళల్లో ఏడుపు కంటే ఒక రకమైన దైవిక పట్టుదల కనిపిస్తుంది. ఆమె డానియల్ చల్లబడిన చేతిని పట్టుకుని స్థిరంగా మాట్లాడుతుంది. లేదు డాక్టర్, నా భర్త చావలేదు. ఆయన లోకాన్ని సృష్టించిన దేవుని సేవకుడు. నా యేసయ్య నా ప్రార్థన వింటాడు. సమయం డిసెంబర్ 1, 2001 శనివారం ఉదయం. స్థలం స్థానిక మార్చిరీ గది సమీపంలో. డానియల్ శవానికి మార్చిరీలో రసాయనాలు వేసి తెల్లటి గుడ్డ కప్పి ఉంచుతారు. అతని శరీరం మంచులా చల్లగా గట్టిగా మారిపోతుంది. డానియల్ తండ్రి కుర్చీలో కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తుంటాడు. నేకా బైబిల్ పట్టుకుని డానియల్ శరీరం పక్కనే నిలబడుతుంది. తండ్రి ఏడుస్తూ, నేకా పిచ్చిదాన్ని ఇలా ప్రవర్తించకు తల్లి. డాక్టర్లు చెప్పారు, మార్చిరీ వాడి కూడా బాడీని భద్రపరిచాడు. 3 రోజులు కావస్తుంది. ఇక అంత్యక్రియలు ఏర్పాటు చేద్దాం రా అమ్మ. అప్పుడు నేక చాలా గంభీరమైన గొంతుతో లోతైన స్వరంతో ఇలా అంటుంది. నాకు బైబిల్లో ఉన్న హెబ్రీయుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం గుర్తొస్తుంది. మావయ్య, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన తిరిగి పొందరి. లోకం దృష్టిలో నా భర్త చనిపోయి ఉండొచ్చు, కానీ రేపు నిత్యలో దేవుని సేవకుడు రీన్హార్డ్ బాంకీ గారి ప్రార్థనా సభ జరుగుతోంది. మనం డానియల్ శరీరాన్ని ఆ సభకు తీసుకెళ్తున్నాం. అక్కడ యేసు నా భర్తని లేపుతాడు. సమయం డిసెంబర్ 2, 2001 ఆదివారం మధ్యాహ్నం 1 గంట. స్థలం గ్రేస్ ఆఫ్ గాడ్ మిషన్ చర్చ్ చేస్మెంట్. పెద్ద ఎత్తున భక్తులు ఉన్న చర్చిలోకి డానియల్ శవాన్ని ఒక శవపేటికలో నెకా మరియు కుటుంబ సభ్యులు తీసుకొస్తారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది మరియు ఇతర పాస్టర్లు వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. చర్చ్ వాలంటీర్ కోపంగా, అమ్మా, ఇది దేవుని ఆరాధన కోడిక, ఇక్కడికి శవాన్ని తీసుకురావడం ఏంటి? వేలాది మంది జనం ఉన్నారు. చట్ట ప్రకారం ఇది తప్పు. దయచేసి బాడీని బయటకు తీసుకెళ్ళండి. నెకా కన్నీళ్లతో, నేను ఇక్కడికి అంత్యక్రియలు చేయడానికి శవాన్ని తీసుకురాలేదు. నా భర్తను బ్రతికించుకోవడానికి వచ్చాను. దేవునికి ఏది అసాధ్యం కాదు. యేసు నామంలో ఇక్కడ అద్భుతం జరుగుతుందని నమ్మి వచ్చాను. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నెకా కళ్ళలోని అచంచలమైన విశ్వాసాన్ని చూసి వారు భయపడి శవపేటికను చర్చి కింద ఉన్న బేస్మెంట్లో గదిలో ఉంచడానికి అనుమతిస్తారు. సమయం డిసెంబర్ 2, 2001 ఆదివారం మధ్యాహ్నం 3:50 చర్చ్ బేస్మెంట్ గదిలో శవపేటిక మూత తీసి ఉంటుంది. 3 రోజులుగా చనిపోయి రసాయనాలు పూయబడిన డానియల్ శరీరం అక్కడ ఉంది. నెకా మరియు అక్కడ ఉన్న 4 స్థానిక పాస్టర్లు డానియల్ శరీరం చుట్టూ మోకరిల్లుతారు. పైన హాల్లో విశ్వాసుల ఆరాధన పాటలు, ప్రార్థనా శబ్దాలు గట్టిగా వినబడుతుంటాయి. నెకా 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆత్మలోతుల్లోంచి అరుస్తూ, యేసయ్య, నువ్వు లాజరును 4 రోజుల తర్వాత సమాధిలోంచి లేపావు. జీవాధిపతివి నీవే తండ్రి. లోకమంతా సైన్స్ వైపు చూస్తోంది, కానీ నేను నీ వైపు చూస్తున్నాను. నీ సేవకుడి ప్రాణాన్ని నువ్వు తిరిగిస్తావని లోకానికి చూపించు ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చుకో తండ్రి. పాస్టర్లు కూడా
ఏకమనసుతో తీవ్రమైన మరియు భారమైన స్వరంతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. గదిలో దైవిక ప్రసన్నత ఆవహిస్తుంది. సమయం 4:30. ప్రార్థన తీవ్రత పీక్స్కు వెళుతుంది. హఠాత్తుగా 3 రోజులుగా చల్లగా నిశ్చలంగా ఉన్న డానియల్ రొమ్ము భాగం శ్వాస కోసం పైకి లేస్తుంది. అతని గొంతులోంచి ఒక పెద్ద శబ్దం వస్తుంది. నేకా ప్రార్థన ఆపి ఆశ్చర్యంతో చూస్తుంది. డానియల్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. అతని చేతివేళ్లు కదులుతాయి. రసాయనాల వల్ల గడ్డపట్టిన అతని శరీరం సాధారణ స్థితికి వస్తుంది. అతను శవపెట్టికల నుండి నెమ్మదిగా లేచి కూర్చుంటాడు. అప్పుడు నేకా ఆనంద బాష్పాలతో గట్టిగా అరుస్తూ దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. యేసయ్యా, నీకు స్తోత్రం, నువ్వు బ్రతికేవు డానియేల్. నా దేవుడు నిన్ను చావులోంచి తిరిగి ఇచ్చాడు. బయట ఉన్న డాక్టర్లు, వాలంటీర్లు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. 3 రోజులు చనిపోయిన వ్యక్తి నడుచుకుంటూ శవపేటిక వెలుపలికి రావడం చూసి అందరూ మోకాళ్లపై ఏడుస్తూ దేవుని స్తుతిస్తారు. కొన్ని రోజుల తర్వాత అంతర్జాతీయ సభల వేదికపై డానియల్ పూర్తి ఆరోగ్యంతో, ఎలాంటి గాయాలు లేకుండా మైక్ పట్టుకుని వేలాది మంది ప్రజల ముందు నిలబడి సాక్ష్యం చెబుతుంటాడు. అతని పక్కన కన్నీళ్లతో నేకా నిలబడి ఉంటుంది. డానియల్ గంభీరమైన స్వరంతో, మనుషులు సాధ్యాలు ముగిసిన చోటే దేవుని అద్భుతాలు మొదలవుతాయి. సైన్స్ నన్ను చనిపోయాడని చెప్పి మార్చిరీలో పెట్టింది. కానీ నా భార్య విశ్వాసం, నా దేవుడైన యేసుక్రీస్తు శక్తి నన్ను 3 రోజుల తర్వాత చావులోంచి తిరిగి బ్రతికించాయి. యేసు కేవలం చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తి కాదు, ఈ రోజుకి అద్భుతాలు చేసే సజీవ దేవుడు. సభలోని వేలాది మంది ప్రజలు ఒకేసారి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటారు.